ఎన్డిఎస్ఏ యాక్ట్ ఉంది అక్కడ. ఎన్డిఎస్ఏకి సెక్షన్ 41 కానీ లేకపోతే సెక్షన్ 31 కానీ, ఇంకా ముందుకెళ్తే 20లో సెక్షన్ 20, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడానికి ఒక అధికారం, ఇంకొక ప్రొవిజన్ బట్టి ఏమో వాళ్ళు అక్కడ కొంత జరిగినటువంటి తప్పుల్ని ఎత్తి చూపి కన్సర్న్డ్ అథారిటీస్ కి రికమెండ్ చేయడం, లేదా ఇప్పుడు సపోజ్ కన్నపల్లి ట్రయల్ రన్ చేసినాం అనుకోండి, ఏ ఒక్క ప్రాణహాని జరిగినా ఏమైనా విపత్తు జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా వీళ్ళు ఒక 1 year జైలు శిక్ష పడేటట్టు అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళని చేయడానికి ఆస్కారం ఉంది. అటువంటి యాక్ట్ ఇది. సో ఈ యాక్ట్ ని మనం అడాప్ట్ చేసుకున్నాం 21లో. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే స్పీడప్ చేసి, నీకు 2003లో రిపోర్ట్ ఇచ్చినాం, ఇది కూలింది ఎప్పుడంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే, కేసు పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత ఎన్డిఎస్ఏ రిపోర్టు 2023లో ఇప్పుడే ఆగండి, మేము అన్ని స్టడీ చేసినాక సాయిల్ టెస్ట్లు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ దీని వైబిలిటీ ఏందో చూద్దాం అన్నట్టు వాళ్ళు చెప్పినారు. 2024లో ఇవి రిపేర్లు చేసి కొంత మేరకు మనము చేసుకోవాలని చెప్పినారు. 2025 ఏప్రిల్లో కూడా ఒక గవర్నమెంట్ కు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. మళ్ళీ 2025 ఏప్రిల్ 1 నాడు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ రోజు వరకు దాదాపు ఇప్పుడు 1.5 ఏడాది అయింది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి కూడా. మరి 1.5 ఏడాదిలో ఎందుకు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది? అంటే విజనరీ ప్రభుత్వం కాదన్నట్టే కదా. రేపు ఒకవేళ ఎలినో విపత్తు వస్తే, లేకపోతే ఇంకో విపత్తు వస్తే, తాగునీటి కష్టాలు కానీ ఇవి కానీ వస్తే మన కాళేశ్వరమే దిక్క. ఈ కాళేశ్వరం రాకుండా ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా? మంజీరాల ఉన్నాయా? లేకపోతే నాగార్జున సాగర్ ఎంత మేరకు మనం ఇక్కడికి తీసుకొస్తాం, కృష్ణానది హైదరాబాద్కి, గండిపేట ఉస్మాన్ సాగర్ ఏ రకంగా ఉంటాయి? సో ఇవన్నీ కూడా ఎక్కడ సమీక్ష ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు కనిపిస్తలేదు నాకు. సో అటువంటి నమ్మకం కుదిరియాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మీరు మమ్మల్ని అడిగినారు బీజేపీ ఒపీనియన్, డెఫినెట్ గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తో పోవాలి. నేను ఏమంటున్నా అంటే విత్ డ్యూ రెస్పెక్ట్, ప్రకాష్ అన్న నీళ్ళ మీద ఉన్న వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే మేము మీడియా కోసం చదువుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవి నేను కాదంటలేను, మాట్లాడడానికి కొంత చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే యాక్చువల్ ఇంజనీర్స్ యొక్క రిపోర్ట్ను బట్టే, ఎక్స్పర్ట్ ఒపీనియన్ బట్టే పోవాలి. హెల్త్ లో అయినా ఇప్పుడు ప్రకాష్ అన్న మల్టిపుల్ ఎడ్యుకేషన్ మీద వారు దృష్టి పెట్టినారు, హెల్త్ మీద మాట్లాడతారు చాలా చక్కగా, మరి ఇరిగేషన్ మీద మాట్లాడతారు, నీటి వనరుల మీద ఇంజనీరు, ఇక్కడ డాక్టర్ లాగా, మరి పొలిటీషియన్, తెలంగాణ ఉద్యమం, ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి. సో ఎంత చెప్పినా ఏమవుతుందంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు కూడా ఎక్కడన్నా దవాఖానకు పోయినప్పుడు డయాగ్నోసిస్ చేసి ఆ రిపోర్టును ఆధారం చేసుకున్నాక కూడా ఇంకో సెకండ్ ఒపీనియన్ కూడా పోతారు. సో ఇటువంటి 1,00,000 కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టు చేసేటప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఇమీడియట్ గా ముందుకు పోవాలి. దీంట్లో టైం అనేది ల్యాబ్స్ జరగకూడదు, ఇమీడియట్ గా నెగ్లిజెంట్ యాటిట్యూడ్ లేకుండా తీసుకోవాలి. ఇక లాస్ట్ లో మీరు ఒకటి అడిగినారు, నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకోలేదు? ఎస్, డెఫినెట్ గా ఇప్పటికీ ఛాన్స్ ఉంది. పాలమూరు రంగారెడ్డి మీద డిపిఆర్ చక్కగా చేయమనండి, సిడబ్ల్యూసికి అనుగుణంగా చేయమనండి, లేకపోతే వాటర్ అలొకేషన్, ఎప్పుడు కూడా వాటర్ అలొకేషన్ ఉన్న ప్రాజెక్టులకే నేషనల్ ఇది ఇస్తారు. సో మనము ఏ రకంగా జరిగింది అనేది, ఆ ట్రిబ్యునల్ తీర్పులు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం చూసుకొని ముందుకు పోవాలి. ఈయన ఇదేంటి కేసీఆర్ ఇంట్రెస్ట్ అప్పుడు మొత్తం స్టేట్ బడ్జెట్ తోనే చేస్తే ఎవడు ఇన్స్పెక్షన్ కి రాడు. ఇప్పుడు కేంద్రం సపోజ్ ఈయన ఒక 1,00,000 కోట్లలో ఈయన ఒక 60-70 వేల కోట్లు పెట్టి కేంద్రం ఒక 20,000 కోట్లు ఇచ్చినా, 30,000 కోట్లు ఇచ్చినా కాంట్రిబ్యూటరీ ఫండ్, అప్పుడు ఏమవుతుంది? వారు ప్రతిదీ రిసిప్ట్లు అడుగుతారు, నాణ్యత చెక్ చేస్తారు, విజిట్ చేస్తారు, ఈ రకంగా ఉంటుంది. సాయిల్ టెస్ట్, డ్రిల్లింగ్ చేయాలి, దాన్ని ల్యాబ్లకు పంపాలి, ఇదంతా టైం కన్సూమింగ్. వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. మనం చినాబ్ బ్రిడ్జ్ చూసినాం, మన కేంద్ర ప్రభుత్వం కట్టింది. లేకపోతే కాశ్మీర్ లో ఈ రోజు చైనా వరకు టన్నెల్స్ తవ్వుతా ఉన్నాం. సో అనేక రకమైనటువంటి ఇవాళ వరల్డ్ ఫేమస్ టనెల్స్ మనం తవ్వుకుంటా ఉన్నాం సెక్యూరిటీ వైజ్. సో కాబట్టి ఇంత మనం కట్టగలిగినప్పుడు కాశ్మీర్ లోయలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇట్లా ఉండదండి. క్వాలిటీకి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆ ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు మరి ఎందుకు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం నాదే గుత్తాధిపత్యం, వారి యాటిట్యూడ్ అందరికి తెలిసిందే కదా. సో వారి కాంట్రాక్ట్ కు ఈయనకు బెదిరిస్తే బెదిరేటట్టు, ఇది చేయమంటే చేయటట్టు, ఇన్ని రోజులలో ఇది చేయాలంటే చేసేటట్టు, మనము ఇన్ని మిలియన్ క్యూబిక్ ఏది కాంక్రీట్ ఆర్సీసీది వాడినామని చెప్పి ఒక రోజు అవార్డుల కోసం కూడా పాకులాడినారు వీళ్ళు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు సీసీ కెమెరాలు పెట్టుకొని ఆయన ఛాంబర్ లో పర్యవేక్షణ చేసి అక్కడ ఒక ఈఈఓ లేకపోతే ఒక చిన్న ఏఈఓ ఒక టాయిలెట్ పైన వాళ్ళని బెదిరించి పని మీద పురమాయించినటువంటి వారు ఈ రోజు లారీ అక్కడ ఎందుకు నిలబడ్డది అని పురమాయించిన వాళ్ళు ఇప్పుడు ఇవాళ గయబవడం ఏంటి? ఇంత విపత్తు జరిగినప్పుడు పోనీ గయబైండు, పరే ఆయన ఇప్పుడు డ్యూటీలో లేడు, ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు,
ప్రజల సొమ్ము జీతం తీసుకోవట్లేదు అంటే అది వేరు. ఇప్పుడు ఎవరండి బునాది తీసినప్పుడు ఎట్లయింది, పిల్లర్లు తీసినప్పుడు ఎట్లయింది, ఆయన ప్లాన్ ఏంది, ఆయన ఏమనుకున్నాడు, ఇంజనీర్లతోనే మేధోమథనం చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి ఒక మాట ఇప్పుడు ప్రకాష్ అన్న గొంతు చించుకొని ఇంత తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు ఆ కేసీఆర్ గారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించే దమ్ము ధైర్యం వారిలో ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దమ్ము ధైర్యం అనే వర్డ్ నేను ఎందుకంటున్నా అంటే ఇట్లనన్నా మా ప్రకాష్ అన్నకి ఆయన తెలియదు ఆయన పవర్ ఏంటో. ఆయన హనుమంతుల్లాగా ఫీల్ అవుతున్నాడు. ఆయన పోయి కేసీఆర్ని నువ్వు ఎందుకు రావు అని గేట్ కాడ పోయి కూర్చోమనండి. గద్దర్ లాంటిగా లోపలికి రానియకపోతే మేము అందరం ఉన్నాం తెలంగాణ సమాజం. ఇవాళ మీరు యాక్టివ్ గా ఉండాలి కదా. ఇవాళ ఎందుకు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇట్లా కట్టినామయ్యా, ఇట్లా ఏం కాదు, గది అవుతుంది గిది అవుతుంది, లేకపోతే కేటీఆర్ గారు ఇవాళ అష్యూరెన్స్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళ బీఆర్ఎస్ ఒక 1000 కోట్ల 1400 చిల్లర కోట్లు అయితే పార్టీ ఫండ్ ఇస్తాం అని చెప్పి అనొచ్చు కదా. శ్రీనివాస్ గారు 2014 ముందు మనం కరువు పరిస్థితులు చూసినాము. సో దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన నీళ్ళు, మన నియామకాలు, మన నిధులు మనకే రావాలని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా సహకరించారు కేంద్రంలో ఉన్నప్పుడు. సో సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, కేసీఆర్ ఈ ముగ్గురు కలయికతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం చేసుకున్నాం. సో 2016లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు 2019లో పూర్తయిపోయింది. 2022 వరకు కూడా మనం ఎక్కడ కూడా కరువు పరిస్థితులు మనం చూడలేదు. అంటే 3 సంవత్సరాలు సజావుగా నడిచిన ప్రాజెక్టు. ఇదే కాళేశ్వరం ఒకసారి నింపితే వర్షాలు పడంగానే మనం గేట్లు ఎత్తాల్సి వచ్చింది, కరెంటు బిల్లులు వేస్ట్ అయినాయి. ఓసారి కన్నపల్లి పంప్ హౌస్ ఏదో ఎత్తు తక్కువ ఉందట, ఇది అక్కడనేమో నీళ్లు వచ్చేది ఎక్కువ మునిగిపోయినాయి పంపులన్నీ, మళ్ళీ కొత్త రీప్లేస్ చేసినట్టుగా అదే మొత్తం ఇది వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. సో 1,00,000 కోట్లు అంటే వీళ్ళకి ఆషామాషిగా అనిపిస్తుంది, కానీ ప్రజలు ఎంత కష్టపడి సబ్బులు ఉప్పులు కొని. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కట్టుకున్నాం, ప్రజల సంపద దాంతో మనం కట్టుకున్నాం. సరే అప్పులు చేసినామా, మన దగ్గర నిల్వ ఉన్నాయని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కరువు సంభవిస్తోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ కరువు కోసం ఏం చేస్తుందంటే ఏం చెప్తారు చెప్పండి. సరే ఇప్పుడు మనము కేంద్రానికి నివేదికలు పంపాలి కదా, కరువు నివేదికలు, అవునా లేదా? ఇప్పుడు మీరు ఏం కావాలో కొంత సైంటిఫిక్ గా ఎక్కడెక్కడ కరువు ఉంది, ఏ జిల్లాని మనం కరువుగా డిక్లేర్ చేద్దాము, ఇదంతా మెకానిజం జరగట్నే లేదు. ఎంబడే కేంద్ర బృందం వస్తుంది. మనకు వరదలు వచ్చినా కరువు వచ్చినా కేంద్ర బృందం ఎప్పుడు వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జిల్లాలో గింత, ఈ జిల్లాలో గిట్లా, ఈ జిల్లాలో గిట్లా అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మరి అవన్నీ చేస్తున్నారా? నివేదికలు చెయ్యట్లేదు కదా. కేంద్రం ఇప్పుడు ఏమి చెయ్యందే ఇయ్యాలి. మేము వాళ్ళు అడగకపోయినా అనేక విషయాలలో ఇయ్యాలనే సింగరేని మీరు చూసినారు, మైండ్స్ మేము ఒప్పజెప్పలే, వీళ్ళేమన్నా కష్టపడ్డారా? ఇవాళ మోడీ గారు ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవడం, సింగరేణిలో ఒక బ్లాక్ వితౌట్ టెండర్ మనకు ఇవ్వలే. ఇవాళ రైల్వేలు చూడండి, ఇవాళ నేషనల్ హైవే చూడండి, ఇవాళ ఎయిర్పోర్ట్లు చూడండి. అసలు నేనేమంటున్నా శ్రీనివాస్ గారు ఒక మాట ఇప్పుడు బీజేపీ